హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎన్ హ్యాండ్మేడ్. సో ఈ రోజు అయితే ఇంకొక 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. సో ఇక్కడ నేను చూపించే జ్యువెలరీ అంతా కూడా మనకి గోల్డ్ షేడ్ వచ్చిన కలెక్షన్ అయితే ఉంటుంది ఎక్కువ శాతం. సో ఇందులో నేను అన్నీ కూడా నెక్ సెట్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, బ్రేస్లెట్స్ అని, బ్యాంగిల్స్ అని ఇలా అయితే చాలా మోడల్స్ అయితే చూపించబోతున్నాను. సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్రతిదీ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి డిజైన్ కూడా దాని యొక్క ప్రత్యేకత వేరేలాగా ఉంటుంది. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నట్టుగా ఉంటుంది, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటుంది అనమాట. సో కొంచెం కొంచెం డిఫరెన్స్ తోటే మనం అన్ని నెక్ సెట్స్ కూడా కస్టమైజ్ చేపిస్తూ ఉంటాం అనమాట. సో ప్రతిదీ కూడా మనకి నచ్చే విధంగానే చేస్తారు. సో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు అని తేడా లేకుండా ఎవరైనా సరే యూజ్ చేసేటట్టుగా అయితే మన కలెక్షన్ అయితే ఉండబోతుంది. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్రతిదీ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ నేను చూపించే జ్యువెలరీ వచ్చేసి మనకి సీజెడ్లో వస్తుందండి. సో మొత్తం కూడా ఏడీ కట్ స్టోన్స్ అయితే పెట్టేసి అన్నీ కూడా నెమలి పింఛం టైప్లో మనకైతే కింద హారం అయితే వచ్చేస్తుంది. సో ఈ లాంగ్ హారం వచ్చేసి మనకి పెద్ద లాకెట్ లాగా వచ్చి కింద బుట్టల్లాగా అయితే ఇచ్చేశారు. సో ప్రతిదీ కూడా దానికి అదే ప్రత్యేకగా అవపడేటట్టుగా అయితే ఉంటుంది. సో కాసు మోడల్లో అయితే ఇంకొక లాంగ్ హారం అండి. సో షార్ట్ లాగా యూస్ చేసుకోవచ్చు, లాంగ్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే ఒక నెక్ సెట్, మొత్తం కూడా రౌండ్ షేప్లో వచ్చేసి కింద చిన్ని బాల్ అనేది అటాచ్ చేశారు. సో వీటి మధ్యలో గ్రీన్ స్టోన్స్ అనేవి అటాచ్ చేశారనమాట. సో ఇవి వచ్చేసి మనకి సీజెడ్ ఐటమ్స్, సిల్వర్ ఫినిష్ అనమాట. సో మనకి డిటాచబుల్ లాకెట్ వచ్చేస్తుంది కింద హారంకి అయితే. మిడిల్లో ఉన్న హారం అయితే డబల్ షేడ్ వచ్చేస్తుంది. వీటి మధ్యలో మనకి గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చేసాయి. సో ఈ హారం వచ్చేసి మనకి మొత్తం కూడా వైట్ పూసలతోటి మొత్తం 11 to 15 లైన్స్ అయితే ఇచ్చేసి ఒక బిగ్ లాకెట్ అనేది ఇచ్చేసారనమాట. సో నెక్స్ట్ వచ్చే హారం వచ్చేసి ఇందాక చూసేసాం కదా, బుట్టల్లాగా వచ్చేసి. సో అదేంటంటే గ్రీన్ అండ్ మనకి లారియల్ బీడ్స్ అయితే వచ్చేసి ఉంటుంది. సో ఇదైతే రెడ్ అండ్ లారియల్ బీడ్స్ అనమాట. సో ఇందులోనే లాంగ్ అవైలబుల్ ఉంది, షార్ట్ అవైలబుల్ ఉంది. సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ అనేది తీసేసి నాకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది, వాట్సాప్లో మెసేజ్ చేసేయండి. నాట్ ఓన్లీ వాట్సాప్, నేను స్క్రీన్ పైన కూడా స్క్రోల్ చేయడానికి పెట్టేస్తాను, అండ్ స్క్రీన్ పైన కూడా పెట్టేస్తాను. వీటి మధ్యలో ఉన్న లాకెట్కి అయితే మాత్రం మనకి నెమలి పించాలు వచ్చినట్టుగా ఒక సింహాసనం మీద లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా అయితే కనపడుతుందండి. సో ఇక్కడ చూపించే సెట్ వచ్చేసి పార్టీవేర్ సెట్. వీటి మీదకి మనకి డ్రాప్ షేప్లో అయితే కుందన్స్ అనేవి కింద అటాచ్ చేసి వస్తాయి, అంటే హ్యాంగింగ్స్ టైప్లో వస్తాయి అన్నమాట. పైన రెడ్ కలర్ బీడ్ అనేది అటాచ్ చేసేసి ఉంటుంది. వాటికి కింద మనకి ఇట్లయితే డ్రాప్ షేప్ అయితే ఉంటుంది. సో ఈ బుట్టలు వచ్చేసి అయితే మనకి లక్ష్మీదేవి బుట్టలు, కింద లారియల్ బీడ్స్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ అయితే ఇచ్చేసారు. సో సపరేట్గా కాంబినేషన్లో కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మన కలెక్షన్ ఎలా ఉంది అనేది నాకు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సింపుల్గా ఉండే నెక్ సెట్స్ అనమాట. సో ఈ సింపుల్ దాంట్లోనే మనకి ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది. సింగిల్ లైన్ ఉన్నాయి, డబుల్ లైన్ ఉన్నాయి, త్రిబుల్ లైన్ ఉన్నాయి. సో ఎక్కువగా మాకు మంగళసూత్ర టైప్లో కనపడాలి అనుకున్న వాళ్ళకి ఎక్కువగా నల్లపూసలు వచ్చినవి ఉన్నాయి. పెద్దగా కనిపించకూడదు కానీ నల్లపూసలు అయి ఉండాలి అనుకునే వాళ్ళకి తక్కువగా కూడా ఉన్నాయి. లాంగ్ అంటే లాంగ్ ఉన్నాయి, షార్ట్ అంటే షార్ట్ ఉన్నాయి. లాంగ్ వచ్చేసి 24 ఇంచెస్ ఉంటాయి, 22 ఇంచెస్ ఉంటాయి. షార్ట్ వచ్చేసి 12 ఇంచెస్, 14 ఇంచెస్, 16 ఇంచెస్ ఇట్లయితే ఉంటాయండి. సో బ్లాక్ బీడ్స్కి అయితే మనకి కాసు మోడల్ అయితే వచ్చేసాయి. సో ఇక్కడ చూపించే ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి పేస్టల్ షేడ్లో ఉండే కలర్స్ అయితే యూస్ చేసి అయితే చేశారు. సో ఈ నెక్లెస్ సెట్ వచ్చేసి మనకి మొత్తం అంతా కూడా చైన్ ప్లెయిన్గా ఇచ్చేసి కింద మాత్రం చిన్న చిన్న లాకెట్స్ లాగా అయితే ఇచ్చేశారు. సో ఇదైతే మాత్రం సూపర్గా ఉంది కదండి. సో ఎవరైనా సరే వేసుకునేటట్టుగా అయితే ఉంటుంది మన కలెక్షన్ అయితే మాత్రం. సో ఇవైతే ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి, కాకపోతే రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషనే మీరు చూసుంటారు. సో మన దగ్గర మాత్రం ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా సరే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇందాక మనం చూసాం కదా 15 లైన్స్ హారమ్స్. సో అలానే ఇది ఇంకొక మోడల్ అనమాట. వీటిల్లోనే మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, లైక్ గ్రీన్, రెడ్, పింక్,
బ్లూ ఇలా అయితే చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇదొచ్చేసి మనకి ముత్యం చైన్ వచ్చేసి అంటే 4-5 లైన్స్ ముత్యం చైన్ అనేది వచ్చేసి దానికైతే ఒక బిగ్ లాకెట్ అయితే ఇచ్చేసి ఇది వచ్చేసి మనకైతే కాంబో వచ్చేసిందండి. అంటే లాంగ్ హారం షార్ట్ హారం పెద్దగా మాకు కనిపించకూడదు, మాకు సింపుల్గా ఉండాలి కానీ సెట్స్ లాగా అయితే కావాలి అనుకున్న వాళ్ళకైతే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇయర్ రింగ్స్ కూడా మనకి హెవీగా ఇవ్వకుండా లైట్ వెయిట్లో అయితే ఇచ్చేశారు. సో ఈ హారం చూసేయండి ఎంత బాగుందో. సో మనకైతే ఇదైతే ఏ వయసు వాళ్ళైనా పెట్టుకోవచ్చు అండి. అంటే అబోవ్ 60 పెట్టుకోవచ్చు, బిలో 60 కూడా పెట్టుకోవచ్చు అనమాట. అలా అయితే ఉంది. మోస్ట్ ట్రెండింగ్లో అయితే ఉన్నాయి కదా. ఒకప్పుడు మనకి ముత్యాల దండలు వేసుకోవడం అనేది బాగా ట్రెండ్లో ఉన్నది మన అమ్మమ్మల కాలంలో. ఇప్పుడు మళ్ళీ అదే ట్రెండ్ అయితే మళ్ళీ తీసుకొస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకి షార్ట్ నెక్ సెట్ అనమాట. మనకి మొత్తం కూడా లక్ష్మీదేవి లాకెట్స్ అయితే వచ్చేస్తాయి. మొత్తం మధ్యలో మాత్రం మనకి చిన్న రౌండ్ ఇచ్చేసి దాని చుట్టూరు కూడా సీజెడ్ వైట్ కలర్ స్టోన్స్ అయితే పెట్టేశారు. సో కింద లారియల్ బీడ్స్ అయితే హ్యాంగింగ్కి అయితే పెట్టేశారు. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలానే ఉండేటట్టుగా అయితే అదే కాంబినేషన్లో అయితే ఇచ్చారండి. సో ఈ సెట్స్ అయితే మాత్రం మనకి చాలా అంటే చాలా అవైలబుల్గా ఉన్నాయి. ప్రతిదీ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే ప్రీ బుక్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనం బుక్ చేసి తెప్పియాలి కదా. సో ఇక్కడ చూపించే సెట్ వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. రిసెప్షన్ వేర్, పార్టీ వేర్ అయితే మాత్రం ఈ సెట్ అయితే ఫుల్ ట్రెండ్లో ఉంటుంది అనమాట. సో ఇయర్ రింగ్స్ కూడా మనకి చిన్న చిన్న స్టడ్స్ లాగా అయితే వచ్చేసాయి. పెద్దగా కనిపించకూడదు, మాకు చిన్నగా కావాలి అనుకున్న వాళ్ళకైతే మాత్రం ఇది పర్ఫెక్ట్గా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. సో మనకి వజ్రాలు పోసి పొదిగినట్టుగా అయితే ఈ సెట్స్ ఉన్నాయి కదండి, చాలా బాగున్నాయి. వీటిల్లోనే మనకి లైట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, బ్రైట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో లైక్ చోకర్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే చైన్ పెట్టేసుకొని లైక్ నెక్లెస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూపించేసి డబుల్ చైన్ వచ్చేసి మనకి సింపుల్గా కనిపించే టైప్లో ఉంటాయి. అంటే చంద్రహారం టైప్లో ఉంటాయి అన్నమాట. ఇవి అంటే డబుల్ లేయర్ లాగా ఉంటాయి అన్నమాట. సో కింద 2 చైన్స్ ఇచ్చేసి పైన అయితే ఫ్లవర్స్ లాగా అయితే ఇచ్చేసి ఆ 2 చైన్స్ని అటాచ్ చేసేసారు. ఇయర్ రింగ్స్ అయితే మాత్రం 2 చైన్స్ విడివిడిగా వచ్చేటట్టు అయితే ఇచ్చారు. సో పర్ఫెక్ట్గా ఉంది. ఇవైతే మాత్రం సూపర్గా కూడా ఉన్నాయి. సో ఇవైతే మాత్రం అసలు మనకి క్రాప్ టాప్ మీద కానీ లెహెంగాస్ మీద కానీ వేసుకుంటే అదిరిపోద్దనమాట. సో ఏ జ్యువెలరీ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి కదా. సో ఇవైతే అటు ఇటు బర్డ్స్ వచ్చినట్టుగా ఉన్నాయి. ఈ ఇయర్ రింగ్స్ చూసేయండి, మనకైతే స్టోన్ పైన ఇంకొక సీజెడ్ స్టోన్ పెట్టినట్టుగా ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్ అయితే మాత్రం. సో బ్యాంగిల్స్లో కూడా చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉందండి. మనకి ప్రతిదీ కూడా అన్నీ కూడా గోల్డ్ షేడ్, మ్యాట్ ఫినిష్, డైమండ్ ఫినిష్ ఇలా ప్రతిదీ కూడా ఉన్నాయి. బ్లాక్ బీడ్ కలెక్షన్ కూడా చాలా ఉందండి. సింపుల్గా 2 చైన్స్ వచ్చేసి ఒక చిన్న పెండెంట్ లాగా అయితే ఇచ్చేశారు. వీటికి స్టడ్స్ టైప్లో అయితే వచ్చేసాయి అన్నమాట. వీటిల్లో అయితే మనకి చాలా కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. సో స్టడ్స్ అయితే మాత్రం అదిరిపోయాయి కదా, చిన్నగా ఎవరికైనా సరే సూట్ అయ్యేటట్టుగా అయితే ఉన్నాయి. పెద్ద వయసు వాళ్ళు, చిన్న వయసు వాళ్ళు అని తేడా లేకుండా ఎవరైనా సరే పెట్టుకునేటట్టుగా అయితే మన కలెక్షన్ ఉంటుంది. సో ప్రతిదీ కూడా వాటికే ప్రత్యేకంగా తయారు చేసినట్టయితే ఉంటాయండి. సో ఇవి వచ్చేసి మనకి బుట్టలు అనమాట. లాంగ్ బుట్టల్లాగా అయితే వచ్చేసాయి. పైన ఒక ప్యాటర్న్, కింద మధ్యలో ఒక ప్యాటర్న్, కింద వచ్చేసి బుట్ట అయితే ఇచ్చేశారు. అటు ఇటు మనకి హంసల టైప్లో అయితే మిడిల్లో వచ్చేసిందండి. సో ఇవైతే నక్షీ బుట్టలండి. ఇవైతే మాత్రం చాలా బాగున్నాయి. కింద లారియల్ బీడ్స్ అయితే మాత్రం బాగా ఊగుతున్నాయి కదా, ఊపే కొద్దీ ఊగుతున్నట్టుగా అయితే ఉన్నాయి ఇవి. సో చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇవి ఎవరు పెట్టుకున్నా సరే చాలా బాగుంటుంది. కాకపోతే ముద్ద మొహం అని అంటారు కదా, ముద్దుగా అంటే గుండ్రటి మొహం ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇవి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న ఫేసెస్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా హెవీ డిజైన్స్ పెడితే లుక్ అనేది బాగోదు. సో మనం చూస్తూ ఉంటాం కాబట్టి ప్రతిదీ కూడా అర్థమవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి సీజెడ్ నెక్ సెట్ అయితే వచ్చేసింది. ఇది అయితే సీజెడ్ లాగా కనిపించదు, మ్యాట్ ఫినిష్లో అయితే ఉంటుంది అనమాట. సో స్టోన్స్ అనేవి లైట్గా మెరుస్తూ ఉంటాయి, హెవీగా కాకుండా. సో మాకు పెద్దగా మెరుస్తూ ఉండకూడదు, మాకు సింపుల్గా ఉండాలి అనుకునే వాళ్ళకైతే మాత్రం ఈ నెక్ సెట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి అని అయితే మాత్రం నేను అనుకుంటున్నాను. సో మన కలెక్షన్ వచ్చేసి ఎక్కడా కూడా మీరు చూసుండరండి. ప్రతిదీ కూడా వాటికే ప్రత్యేకంగా ఉంటాయి. సో ఇవి వచ్చేసి మనకి చోకస్ అనమాట. బిగ్ లాకెట్ వచ్చేసి అటు ఇటు చైన్స్ అయితే వచ్చేస్తాయి.
వచ్చేస్తాయి. వీటికైతే కాంబినేషన్‌లో సేమ్ ప్యాటర్న్‌లో వచ్చేటట్టుగా మనకి ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చేశారు. సో, ప్రతిదీ కూడా మనకి అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ 2 కలర్స్ ఉంటాయి, 4 కలర్స్ ఉంటాయి. సో, ప్రతి దాంట్లో కూడా గ్రీన్ అండ్ రెడ్ అనేది కామన్‌గా ఉంటదనమాట. లక్ష్మీదేవి పెండెంట్ వచ్చేసింది మిడిల్‌లో అయితే. సో, ఇదైతే స్మాల్ చోకర్ అండి. సింపుల్‌గా ఒక్క చైన్ టైప్‌లోనే ఏసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే మాత్రం ఇది పర్ఫెక్ట్‌గా ఉంటది. సో, వీటికైతే స్టడ్స్ అయితే చిన్నగా వచ్చాయండి. సో, నెక్స్ట్ వచ్చేసి లాంగ్ హారం విత్ మనకి ఇదైతే రామ్ పరివార్ టైప్‌లో ఉంటదండి. బిగ్ కాసూస్ అయితే వచ్చేస్తాయన్నమాట. సో, ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి బుట్టాకైతే పర్ల్ చైన్ హ్యాంగింగ్స్ లాగా అయితే మనకి ఒక ఉయ్యాల టైప్‌లో అయితే వస్తదనమాట. సో, ఇయర్ రింగ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. మాకు చెవులు బరువుగా ఉండకూడదు, కానీ చాలా హెవీగా కనిపించాలి అనుకున్న వాళ్ళకైతే మాత్రం ఇవి పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఎందుకు అనంటే పైన మనకి సింపుల్‌గా ఒక చిన్న స్టడ్ లాగా ఇచ్చేసి, చిన్న బుట్ట ఇచ్చేసి దానికైతే ఇలా హెవీగా లుక్ వచ్చేటట్టుగా అయితే మనకి పర్ల్ చైన్ అనేది అటాచ్ చేశారు. సో, సింపుల్ అండ్ స్వీట్‌గా ఉంటదనమాట. సో, కలెక్షన్ అయితే మాత్రం ఈరోజు కలెక్షన్ అయితే అదిరిపోయింది. బ్యాక్ అయితే మనకి స్క్రూ టైప్‌లో అయితే ఇచ్చారండి. మనకి రింగ్ టైప్‌లో ఇవ్వకుండా స్క్రూ లాగా అయితే ఇచ్చారు. అంటే తిప్పుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి నెక్ సెట్స్ విత్ స్మాల్ చైన్, అంటే చైన్ అనేది మనకి సింపుల్‌గా వచ్చేసి ఒక లాకెట్ అనేది అటాచ్ చేశారనమాట. సేమ్ ప్యాటర్న్‌లో మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి. స్టడ్‌కి అయితే ఒక సింపుల్‌గా ఒక పెండెంట్ లాగా అయితే ఇచ్చేశారు. సో, ప్రతి కలెక్షన్ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. సో, వీటిల్లోనే మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. లేదు మాకు ఒక్క స్టోనే కావాలి అనుకున్నా కానీ అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. సో, నాట్ ఓన్లీ శారీస్, డ్రెస్సెస్ మీదకైనా, లెహెంగాస్ మీదకైనా, వేటి మీదకైనా పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యేటట్టు అయితే ఈ నెక్ సెట్ ఉందండి. సింపుల్ అండ్ సూపర్ అనమాట. సో, మనకి మొత్తం కూడా పూసల దండ వచ్చేసి కింద మనకి పెద్ద లాకెట్ అయితే ఇచ్చారు. 2 నెమలీలు అంటుకున్నట్టుగా అయితే ఉంది కదా. సో, ఇక్కడ 4 లైన్స్ క్రిస్టల్ బీడ్స్ తోటైతే చైన్ వచ్చేసి దానికైతే ఒక బిగ్ లాకెట్ ఇచ్చేసి కింద మనకి మోనాలిసా బీడ్స్ విత్ లారియల్ బీడ్స్‌తో అయితే అటాచ్ చేశారనమాట. సో, సేమ్ ప్యాటర్న్‌లో లాకెట్ అంత హెవీగా లేకుండా కొంచెం సింపుల్‌గా ఉండేటట్టుగా అయితే మనకి ఇయర్ రింగ్స్ అయితే డిజైన్ చేశారు. సో, ఇక్కడ మనకి రెడ్‌కేమో గ్రీన్ బీడ్స్ అటాచ్ చేశారు. గ్రీన్‌కి ఏమో పింక్ బీడ్స్ అటాచ్ చేశారనమాట. సో, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా కాంట్రాస్ట్‌గా ఉండేటట్టుగా అయితే చేశారు. సో, ఇక్కడ వచ్చేసి కాసు మోడల్‌లో అయితే ఈ నెక్ సెట్ ఉందండి. సో, అక్కడక్కడ మనకి రెడ్ కలర్ బీడ్స్ అనేవి యాడ్ చేసి, రెడ్ అండ్ బ్లూ కలర్ యాడ్ చేసి, ఇట్లా కలర్స్‌లో అయితే యాడ్ చేసి వాటికైతే మిడిల్‌లో మనకి కాసుల్లాగా అయితే ఇచ్చారు. సో, ఇట్లాంటి కలెక్షన్ అనేది మనకి ఎక్కడా కూడా కనిపిస్తూ ఉండదు. ప్రస్తుతానికైతే నాకు తెలియదు. కాకపోతే నేను కూడా ఎక్కడ అయితే చూడలేదనమాట. సో, ఈ పెండెంట్ వచ్చేసి మనకి పులిగోరు మోడల్ అయితే పెండెంట్ వచ్చేసిందండి. నాట్ ఓన్లీ బాయ్స్కే కాదు, గర్ల్స్ కూడా పులిగోరు టైప్‌లో వేసుకోవచ్చు అని చెప్పేసి అయితే మనకి అలా అయితే ఇచ్చేశారు. సింపుల్‌గా బీడ్స్ వచ్చేసి ఒక లాకెట్ రావడం, 4-5 లైన్స్ మనకి టాబ్లెట్ బీడ్స్ యాడ్ చేసి రావడం, సింపుల్‌గా మిడిల్‌లో వచ్చేసి మనకి చిన్న చిన్న లాకెట్స్ వచ్చేసి మిగిలినవన్నీ కూడా మనకి సింగిల్ లైన్స్ టైప్‌లో, త్రిబుల్ లైన్స్ టైప్‌లో అయితే రావడం, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. మనకి సింపుల్‌గా ఉంటాయన్నమాట. సో, ఈ నెక్ సెట్ వచ్చేసి హెవీగా కనిపించదు, అలాగని సింపుల్‌గా కూడా కనిపించదు. సో, లాకెట్‌కి తగ్గట్టుగానే మనకి ఇయర్ రింగ్స్ అనేవి ఎప్పుడైనా డిజైన్ చేస్తారు. ఎందుకంటే మ్యాచింగ్ లాగా అయితే ఉండాలి కాబట్టి. సో, ఇక్కడ ఇదొచ్చేసి ఒక చిన్న చైన్‌కి అయితే ఒక చిన్ని లాకెట్, ఒక సూర్యుడిలాగా కనిపించేలాగైతే అటాచ్ చేశారు. సో, ఇదొచ్చేసి మనకి పూసల దండకి మిడిల్‌లో లాకెట్స్ అనేవి అటాచ్ చేసినట్టుగా ఉంది. ఈ చైన్ చూసేయండి, మనకి లోటస్ టైప్‌లో అయితే వచ్చేసింది. ఎంత బాగుంది కదా. సో, ఇవన్నీ కూడా మనకి న్యూ కలెక్షన్స్ అనమాట. సో, నేను ఇదంతా కూడా కలెక్ట్ చేసుకొని బాగా ఉన్న పీసెస్ అన్నీ కూడా తీసుకొని నేనైతే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఇయర్ రింగ్స్‌కి మాటీలు అటాచ్ చేసి వచ్చినట్టుగా కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ప్రతిదీ కూడా మనకి ఎక్కడా కూడా రిపీటెడ్‌గా ఉండవన్నమాట. కలెక్షన్ అనేది మాత్రం అద్దిరిపోయింది. సో, ఇంకా ఇలాంటి వీడియోస్ ముందు రాబోతున్నాయి. సో, ఎవరు కూడా ఈ కలెక్షన్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే మాత్రం మన ఛానల్‌కి ఒక సబ్స్క్రైబ్ చేసేసి నేను ఏదన్నా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అసలు సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలి అనేది తెలియని వాళ్ళ కోసం అయితే మళ్ళీ నేను ఒకసారి చెప్తానండి. వీడియోకి వచ్చేసి మన వీడియో రాగానే మన వీడియో ఓపెన్ చేసి చూసేటప్పుడు కింద నా ప్రొఫైల్ అనేది ఉంటుంది కదా. ఆ ప్రొఫైల్ పక్కనే నా ఐడి ఉంటుంది, పిఎన్ హ్యాండ్మేడ్స్ అని చెప్పేసి. దాని పక్కన మనకి సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది అనమాట. సో, సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కనే గంట సింబల్ ఉంటుంది కదా, ఆ గంట కొట్టేశారంటే నేను ఏ
వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో సేమ్ ఇలాగే మనకి షార్ట్స్లో కూడా ఉంటుంది. షార్ట్స్ కిందనే నా షార్ట్ వీడియో కిందనే ప్రొఫైల్ అనేది ఉంటుంది. ఆ ప్రొఫైల్ పక్కనే మన సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది. సో అందరూ కూడా ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ప్రతి వీడియోకి కూడా ఒక లైక్ చేసారంటే మన కలెక్షన్ అనేది ఇంకా చాలామంది చూడగలుగుతారు. సో మన దగ్గర అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి కాబట్టి అందరూ కూడా ప్రతిదీ పర్చేస్ చేసుకోవాలి అని అయితే కోరుకుంటున్నాను. సో ఏంటి అని అంటే, నా ఉద్దేశం ఏంటి అని అంటే, సో మనం అయితే గోల్డ్కి ఇన్వెస్ట్ చేయలేము పెద్దగా. కాకపోతే ప్రతిదీ కూడా మనకి గోల్డ్లో కొనుక్కోవాలంటే సాధ్యం కాదు కాబట్టి మనం ఎప్పుడైనా 1 గ్రామ్ గోల్డ్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో గోల్డ్లో ఎన్ని షేడ్స్ ఉంటాయో మనకి నచ్చినట్టుగా ఎలా అయితే డిజైన్ చేయించుకుంటామో అలాగే 1 గ్రామ్ గోల్డ్లో కూడా ఉంటాయన్నమాట. సో ప్రతిదీ కూడా మనకి నచ్చినట్టుగా కస్టమైజేషన్ కూడా ఉంటుంది. ఎవరు కూడా ఈ కలెక్షన్ మిస్ అవ్వకూడదు అని అయితే కోరుకుంటున్నాను. మనకి చిన్నగా నెక్ సెట్స్ వచ్చేసేవి ఉంటాయి, హెవీగా ఉంటాయి. లాంగ్ హారమ్స్, షార్ట్ హారమ్స్ ఎలా అంటే అలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూపించే కలెక్షన్ వచ్చేసి మనకి మీడియం సైజు హారమ్స్ అనమాట. మనకి లక్ష్మీదేవి వచ్చేసి అటు ఇటు నెమలి లాగా అయితే వస్తాయి. ఇయర్ రింగ్స్ ఒక ప్యాటర్న్లో ఇచ్చారు. ఇక్కడ లాకెట్ అయితే ఒక ప్యాటర్న్లో ఇచ్చారండి. సో బిగ్ చోకర్ వచ్చేసి ఇదైతే మనకి మొత్తం కూడా బిగ్ లాకెట్ వచ్చేసి లక్ష్మీదేవి లాగా వచ్చేసి చుట్టూరు అయితే పికాక్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇయర్ రింగ్స్ కూడా అలానే ఉంటాయి. ఇవైతే లాకెట్ విత్ ఇయర్ రింగ్స్. వీటిని మనం సింపుల్గా ఏదన్నా చైన్స్ మీదకి అయితే అటాచ్ చేసుకోవచ్చు. సో ప్రతిదీ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. మాకు చైన్స్ వద్దండి, ఓన్లీ లాకెట్స్ విత్ ఇయర్ రింగ్స్ ఇస్తే చాలు అనుకున్న వాళ్ళకైతే మాత్రం కలెక్షన్ అయితే ఇంకా ఉంది. సో ఎవరికైనా ఏదన్నా రిఫరెన్స్ ఉన్నా సరే నాకు పిక్స్ పెట్టేసిన నేనైతే ట్రై చేస్తాను. సో ఈ కలెక్షన్ ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలని అంటే మాత్రం మన ఛానల్కి ఒక లైక్ చేసేయండి, ఒక షేర్ చేసేయండి మన వీడియోని, అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. వడ్లానం కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయండి. హిప్ బెల్ట్స్ అంటారు కదా, మనకి చైన్ మోడల్లో ఉన్నాయి, బెల్ట్ టైప్లో కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకి కాంబోస్ కూడా ఉన్నాయి. షార్ట్ హారం, లాంగ్ హారం, పాపడ్ చైన్, ఇయర్ రింగ్స్ ఇలా అయితే మనకి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. హాఫ్ సీజెడ్ మోడల్లో ఉన్నాయి. ఇవైతే అన్నీ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ అయితే వస్తుందండి. సో ఈ హారం వచ్చేసి మనకి 30 ఇంచెస్ అయితే ఉండబోతుంది. సో ఈ స్టడ్స్ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే ఇచ్చేశారు. సో సూపర్గా ఉన్నాయి కదండి. స్టడ్స్ అయితే మాత్రం అద్దిరిపోయాయి. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా పెట్టుకునేటట్టుగా అయితే మన కలెక్షన్ అనేది ఉంటుంది. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి డిజైన్ కూడా క్లియర్గా అనేది మీకు అర్థమవుతుంది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా మీకు చూస్తేనే అర్థమైపోతుందండి డిజైన్ అనేది. ఎందుకంటే అందరూ అన్నీ వాడేస్తున్నారు కాబట్టి అందరికి ఈజీగా ఉంటుంది. మనకి నల్లపూసల్లో సింపుల్గా వచ్చి సింగిల్ స్టడ్ కావాలన్నా ఉంది. ఎలా మాకు లాంగ్ లాకెట్ కావాలి లాంగ్ హారమ్స్కి, కాకపోతే ఓల్డ్ మోడల్లో ఉండకూడదు అన్నా సరే ఉన్నాయన్నమాట. సో కొన్ని అయితే మనకి కాంబోస్ అయితే ఉన్నాయండి. అంటే నల్ల పూసలు విత్ ఏదో ఒక చైన్ ఆర్ హారం ఆర్ పర్ల్స్ చైన్స్ ఇలా అయితే మనకి చాలా కాంబోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ కాంబోస్ అయితే మాత్రం మనకి రీజనబుల్ ప్రైస్లోనే వస్తాయి. ఎవరైనా ప్రైస్ డీటెయిల్స్ కావాలి అని అంటే మాత్రం నాకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, లేకపోతే స్క్రీన్ పైన కూడా ఉంటుంది వాట్సాప్ నెంబర్ అనేది. నాకు వాట్సాప్లో మెసేజ్ చేసేయండి. సో ఇదైతే 6 to 7 లైన్స్ వచ్చేసి క్రిస్టల్స్ అనేవి వాటికి అయితే బిగ్ లాకెట్ అయితే వస్తుంది. ఈ నల్లపూసల గొలుసుకి అయితే మనకి బిగ్ లాకెట్ వచ్చేస్తుంది. కింద పక్కనైతే స్మాల్ లాకెట్స్ అయితే వచ్చేస్తుంది. ప్రతి ఒక్కటి కూడా దాని ప్రత్యేకత వాటికే ఉంటుందండి. ఇక్కడ చూపించే సెట్స్ వచ్చేసి జర్మన్ సిల్వర్ అనమాట. ఇవి ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి. సో ఏంటంటే సిల్వర్ ఫినిష్ ఉంటాయి. ఇప్పుడు మనం వెండి ఎలా ఉంటుంది, ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి జర్మన్ సిల్వర్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది కదా. అంటే మనకి ఇంట్లో వాడుకునే పాత్రల నుంచి ఒంటి మీద వేసుకునే నగల వరకు ప్రతిదీ కూడా మనకి జర్మన్ సిల్వర్లో అయితే ఇప్పుడు వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి రైస్ పర్ల్స్ అయితే ఉంటాయండి. ఇవి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. హారం వచ్చేసి 24 ఇంచెస్ ఉంటుంది ప్లస్ రోప్. సో ఇక్కడ చూసే నెక్ సెట్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా బాగుంది కదా. అంటే 2 లేయర్ వచ్చేస్తుంది. పైన ఏమో సింగిల్ లేయర్ చిన్నగా వస్తుంది, కిందేమో మనకి బీడ్స్ అనేవి అటాచ్ చేసి ఉంటాయి. ఇవి చూడండి చిన్ని చిన్ని బుట్టలు ఎంత బాగున్నాయంటే వావ్, అసలు కలెక్షన్ అయితే మాత్రం అద్దిరిపోయింది. సూపర్గా ఉందండి. మనకైతే ఈ ఇక్కడ చూపించే నెక్ సెట్స్కి మనకి బ్యాక్ సైడ్ చైన్ అటాచ్ చేసుకోవాలి అనుకున్నా సరే అటాచ్ చేసుకోవచ్చు, లేదు థ్రెడ్ పెట్టుకుంటామన్నా సరే థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్గా నెక్కి స్మాల్ చైన్ లాగా వచ్చి కింద అయితే 3 లేయర్ లాగా అయితే మనకి చిన్ని లాకెట్ అయితే ఇచ్చారు. కింద చిన్ని చిన్ని లారియల్ బీడ్స్ అయితే అటాచ్ చేశారండి. ఈ హారం చూసేయండి ఒక్కసారి, 2 లేయర్ హారం అనమాట. అద్దరిపోయినాయి కదా కలెక్షన్ అయితే మాత్రం. సో మీకు ఈ కలెక్షన్ ఎలా అనిపించింది
అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇక్కడ చూపించే నెక్ సెట్స్ అన్నీ కూడా మనకి సీజెడ్ విత్ మనకి డైమండ్ ఫినిష్లో అయితే వస్తాయండి మొత్తం కూడా. సో వాటికి ప్రత్యేకంగా ఉన్నట్టు ఉన్నాయి కదా మనకైతే. ఇవైతే విక్టోరియన్ జుమ్కాస్ అండి, ఐ మీన్ విక్టోరియన్ స్టడ్స్ అనమాట. సో మనకి ఈ స్టడ్స్ వచ్చేసి స్క్రూ బ్యాక్ అయితే ఉంటుంది, అంటే వెనకాల సీల టైప్లో అయితే వస్తుంది అనమాట స్టడ్స్కి. సో ఇక్కడ నల్లపూసల గొలుసులు చూసేయండి, లోటస్లో అమ్మవారు కూర్చున్నట్టుగా అయితే మనకి లాకెట్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఓన్లీ బ్లాక్ బీడ్స్లోనే కాదు, మనకి వైట్ పూసల వాటిల్లో కూడా ఇలా అవైలబుల్ అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ మనకి చూపించే నెక్ సెట్ వచ్చేసి, ఈ నెక్ సెట్ వచ్చేసి మనకి 2-in-1 నెక్ సెట్ అండి, అంటే రివర్సిబుల్ అనమాట. సో వెనక్కి తిప్పి కూడా వేసుకోవచ్చు, ముందు స్టోన్స్ వస్తాయి, వెనక కూడా స్టోన్స్ వస్తాయి. ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా కాచు టైప్లో వస్తుంది. 2 లేయర్స్ ఏమో స్టోన్స్ అటాచ్ చేసి ఆఖరికి మనకి కింద కాసులు అయితే అటాచ్ చేసినట్టుగా ఉంటుంది. వీటికైతే బుట్టల్లాగా అయితే ఇచ్చారండి మనకి ఇయర్ రింగ్స్ అయితే మాత్రం. సో ఏంటంటే కొన్నిటికి బుట్టల్లాగా వస్తాయి, నార్మల్ లాకెట్స్ టైప్లో కూడా వస్తాయి. సో ఇలా బుట్టల్లాగా ఇష్టపడని వాళ్ళకి అలా లాకెట్స్ టైప్లో ఉండేవైతే తీసుకోవచ్చు. మోస్ట్ ప్రిఫరబుల్ అయితే మాత్రం బుట్టలేనండి, ఎప్పుడైనా మనం లుక్ని మార్చేసేదే బుట్టలు. ఇక్కడ మనం చూసే నెక్ సెట్ వచ్చేసి సింపుల్గా మనకి పెండెంట్స్ టైప్లో అయితే వస్తుంది. ఇక్కడైతే మనకి ఇది చూసారా అండి, ఏనుగు దంతాల టైప్లో అయితే ఇచ్చేసి మధ్యలో బిగ్ లాకెట్ అయితే ఇచ్చేసారు. ఇవి కూడా బుట్టల టైప్లో అయితే వస్తాయండి. బ్యాక్ మనం కావాలంటే చైన్ అటాచ్ చేసుకోవచ్చు, లేకపోతే థ్రెడ్ అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఖడ్గాలు టైప్లో వచ్చేస్తాయి, అంటే మనకి తెలుసు కదా ఆంజనేయ స్వామి చేతిలో ఉంటుంది కదా ఖడ్గం, ఆ టైప్లో అయితే వచ్చేసిందండి. సో అసలు చాలా బాగుంది కదా, ఈ మోడల్ థింక్ చేయడమే వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఏంటంటే ప్రతిదీ కూడా వాళ్ళు డిజైన్ చేసే వాళ్ళు ఎంత బాగా డిజైన్ చేశారంటే అసలు మనకి మొత్తం కూడా అన్నీ గుర్తొచ్చేసేటట్టుగా అయితే ఉంటాయి. సో ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకి సీజెడ్ ఐటమ్స్లో ప్రీమియం క్వాలిటీ ఉంది, అలాగే జర్మన్ సిల్వర్ ఉంది, మనకి ప్రతిదీ కూడా ఏడీ స్టోన్స్కి సంబంధించింది ఉంది, నక్షి డిజైన్స్ ఉన్నాయి, మనకి దశావతార్ టైప్లో ఉన్నాయి నెక్ సెట్స్ అనేవి. ప్రతి సెట్ కూడా దానికదే ప్రత్యేకంగా ఉంటాయండి. సో మనకి ఎప్పుడైనా జర్మన్ సిల్వర్ అయినా కానీ ఇంకా ఏదైనా సరే మీకు ఏదైనా రిఫరెన్స్ ఉన్నా సరే నేనైతే అది వెతికి పట్టుకోవడానికైతే ట్రై చేస్తాను. సో మన కలెక్షన్లో అయితే ఈ రోజుకైతే ఇవేనండి వీడియోలో. సో ముందు ఇంకా వీడియోస్ రాబోతున్నాయి. ఎవరు కూడా మన డిజైన్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి వీడియోకి అయితే. ఇలాంటి డిజైన్స్ మరికొన్ని అయితే కొంతమందికి రికమెండ్ అవుతూ ఉంటాయి. సో నెక్ సెట్స్ చూసేయండి, మనకి ప్రీమియం క్వాలిటీలో సీజెడ్ స్టోన్స్ తోటి అయితే వచ్చేస్తాయి. సో ఇది వచ్చేసి మనకి పార్టీ వేర్ టైప్లో అయితే సూపర్గా ఉంటుందండి. మనకి ఇయర్ రింగ్స్లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది, స్టడ్స్ అనే కాదు, బుట్టల టైప్లో ఉంది, నార్మల్ స్టడ్స్ లాగా ఉంది, ఇంకా వేరే టైప్లో కూడా ఉంటాయి. అంటే మనకి బుట్టలు లాగా కాకుండా కింద లాకెట్ టైప్లో అయితే వచ్చేటట్టుగా కొంతమంది కోరుకుంటారు కదా, అలా కూడా ఉన్నాయి. సో ప్రతి కలెక్షన్ కూడా అద్దిరిపోయింది ఈ రోజు అయితే మాత్రం. సో ఈ వీడియో, ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం నాకు వాట్సాప్లో మెసేజ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.